రాజ్మా కర్రీ చేసే విధానం. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. 1/2 కిలో రాజ్మా, 250 గ్రాములు, ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 2 సార్లు కడుక్కొని నాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని 3 కప్పులు నీళ్ళు పోసుకొని ఒక 5-6 విజిల్లు పెట్టుకోవాలి. ఉడికిపోయినాయి. ఒక 6 విజిల్ అంత మెత్తగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కమని కొంచెం 3 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. రాజ్మా చాలా మంచిది. ఎన్నో రకాలు ఉంటాయి. నేను ఈ రకం తీసుకున్నాను, చిత్ర రాజ్మా. ఒక చెంచా ఉప్పు వేసుకున్నానే, ఉడుకుతాయి తొందరగా. బాగా కలుపుకోవాలి. సగం చెంచా పసుపు, సగం చెంచా ఉప్పు వేసిన, కొంచెం కొత్తిమీర, ఒక టమాటా మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకోవాలి. సగం చెంచా కారం, సగం చెంచా జీలకర్ర పొడి, మూత పెట్టి ఒక 6 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా ఉడికింది. ఒక సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా కలుపుకోవాలి. రాజ్మా ఎన్నో రకాలు ఉంటుంది. చిత్ర రాజ్మా అంటారు. ఇది కూడా బాగుంటుంది. మొత్తం రాజ్మా నీళ్ళతో సహా వేసేసుకోవాలి. వేసి కొంచెం కలిపి కొంచెం గంటెతోని కొంచెం నలిగించుకోవాలి. కాల్స్తే సగం మిక్సీలో పట్టుకొని కూడా వేసుకోవచ్చు. మెత్తగా ఉడికినాయి కదా నాకు, దాంతోనే చేస్తుంది. మళ్ళీ ఒక 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక పావు చెంచా గరం మసాలా. కూర రెడీ అయిపోయింది. అన్నంలా, బగారా రైస్లా, చపాతీలా, ఎండ్లైనా తినొచ్చు. ఒట్టికి కూడా తినొచ్చు. ఒక బౌల్లో తీసుకోవాలి. స్టవ్ బంద్ చేసి ఇందులో బౌల్లో తీసేసుకోవాలి. రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. రాజ్మా కర్రీ రెడీ. సూపర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది.